తెలంగాణలో ఇంటర్మీడియేట్ బైపీసీలో కంప్లీట్ చేసి, తెలంగాణ ఎబ్సెట్ 2025 రాసి, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ లాంటి కోర్సులకి కౌన్సెలింగ్‌కి ఎవరైతే అటెండ్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో. కౌన్సెలింగ్‌కి అసలు డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటది అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌లోనైతే మాట్లాడతాం. మీకు ఫుల్ క్లారిటీ వస్తది. తెలంగాణ ఎబ్సెట్ 2025 కౌన్సెలింగ్‌కి మనం ఎట్లాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని చెప్పి. మనం ప్రీవియస్‌గా ఇట్లాంటి వీడియోస్ చాలా చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీకు బైపీసీకి సంబంధించి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. అండ్ ఎట్లాంటి అప్డేట్స్ కావాలనుకున్నా కూడా మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. ఓకేనా? సో, మనం చాలా వీడియోస్ చేసుకున్నాం. ఒకసారి ఎళ్లి మన ఛానెల్‌ని విజిట్ చేయండి. ఒకసారి ఛానెల్‌లో చూడండి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయని చెప్పి మీకే అర్థమైపోతది. అండ్ మనం ఫస్ట్ తెలంగాణ ఎబ్సెట్ 2025 ఫార్మసీ కౌన్సెలింగ్‌కి అటెండ్ కావాలంటే ఓకేనా? ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీకి సంబంధించి ఒకటే నోటిఫికేషన్ అయితే వస్తది. ఈ కౌన్సెలింగ్‌కి మనం అటెండ్ కావాలంటే ఫస్ట్ మనకు నోటిఫికేషన్ వస్తది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు వాళ్ళు అందులోపల డేట్స్ అయితే మెన్షన్ చేస్తారు. స్లాట్ బుకింగ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు, వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు, వెబ్ ఆప్షన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అని చెప్పి ప్రతిది కూడా వాళ్ళు డీటెయిల్‌గా మెన్షన్ చేస్తారన్నట్టు. ఫస్ట్ మనకి స్లాట్ బుకింగ్ ఉంటది. ఈ స్లాట్ బుకింగ్ లోపల మనం ఏంది అంటే కొంచెం అమౌంట్ అనేది పే చేసి మన సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవడానికి ఒక ప్లేస్, ఒక టైమ్‌ని సెట్ చేసుకుంటాం. ఓకేనా? ఒక డేట్, ఒక టైము, ఒక ప్లేస్ ఈ మూడిటిని మనం స్లాట్ బుకింగ్ లోపల సెట్ చేసుకుంటాం అన్నట్టు. సో, వన్స్ నోటిఫికేషన్ వచ్చినంక నేను ఎట్లా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని చెప్పి వీడియో చేస్తా కాబట్టి మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. అండ్ మనం స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి డాక్యుమెంట్స్ అయితే ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఆ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాతనే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తారు. బీ ఫార్మసీకి సంబంధించి, ఫార్మ్ డీకి సంబంధించి, బయోటెక్నాలజీ కోర్సెస్‌కి సంబంధించి. కావాలి అనే విషయానికొస్తే తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించిన ర్యాంక్ కార్డ్. తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించిన ర్యాంక్ కార్డ్. ఈ ర్యాంక్ కార్డ్ లోపల మన ర్యాంక్ ఉంటది కాబట్టి, మన ర్యాంక్ కరెక్టేనా కాదా అని చెప్పి చెక్ చేస్తారన్నట్టు. తెలంగాణ ఎబ్సెట్ 2025 ర్యాంక్ కార్డ్ కావాలి. దెన్ తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించిన హాల్ టికెట్. ఓకేనా? సో, మన హాల్ టికెట్ అయితే ఉండాల్సి ఉంటది. దెన్ ఇంకొకటేందంటే తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మనకు ఫర్దర్‌గా హెల్ప్ అయితది. అప్లికేషన్ ఫార్మ్ కూడా దగ్గర పెట్టుకోరి. ఎబ్సెట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, అప్లికేషన్ ఫార్మ్ ఇవి 3 కూడా ఇప్పుడు తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. యూ విల్ గెట్ క్లారిటీ. ఓకేనా? డౌన్‌లోడ్ చేసి పీడీఎఫ్ ఫార్మాట్‌లో పెట్టుకోరి. మీ దగ్గర అవి మిస్ అయితే అన్న సిట్యుయేషన్ లోపల మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీకి ఎవరికైనా ఒకరికి షేర్ చేసి పెట్టుకోండి. అండ్ దెన్ ఆధార్ కార్డ్. సో, ఆధార్ కార్డ్ గురించి మనం పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డ్ అనేది మన దగ్గర ఉంటది. లేదు అన్న సిట్యుయేషన్ లోపల అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకొని మీ ఎగ్జిస్టింగ్ ఆధార్ నంబర్ ఇచ్చి. అండ్ దెన్ ఎస్ఎస్‌సి ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ మార్క్స్ మెమో. ఎస్ఎస్‌సి మెమో. ఓకేనా? 10థ్ క్లాస్‌కి సంబంధించిన మెమో. సో, ఈ 10థ్ క్లాస్‌కి సంబంధించిన మెమో అనేది మనకు డేట్ ఆఫ్ బర్త్‌ని ఇండికేట్ చేస్తదన్నట్టు. సో, 10థ్ క్లాస్ లోపలున్న డేట్ ఆఫ్ బర్త్‌ని బేస్ చేసుకొనే మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది క్రైటీరియా‌లాగా తీసుకుంటామన్నట్టు. ఓకేనా? నీ డేట్ ఆఫ్ బర్త్ నీ ఏజ్ అనేది ఎలిజిబిలిటీ ఉందా? లేదా? అని చెప్పి ఎస్ఎస్‌సి మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టే చెక్ చేస్తారన్నట్టు. కాబట్టి ఎస్ఎస్‌సి ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ మార్క్స్ మెమో ఏదైతే ఉందో దాన్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ దెన్ ఇంటర్మీడియేట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ మార్క్స్ మెమో. సో, కొంతమంది బ్రిడ్జ్ కోర్స్ చేస్తా ఉంటారన్నట్టు. ఆ బ్రిడ్జ్ కోర్స్ చేసినోళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఉంటదన్నట్టు. ఇంటర్మీడియేట్ కావచ్చు, ఇంటర్మీడియేట్‌కి ఈక్వాలెంట్ ఉన్న మార్క్స్ మెమో అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇవి డాక్యుమెంట్స్. మనకిక్కడ చూసుకుంటే తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ వెబ్‌సైట్ లోపలనే ఉంటది. హాల్ టికెట్ వెబ్‌సైట్ లోపలనే ఉంటది. మనకు ఆధార్ కార్డ్ అనేది మన దగ్గర అవైలబుల్‌గా ఉంటది. అప్లికేషన్ ఫార్మ్ ఓకేనా? సో, ఎబ్సెట్‌కి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ ఇంకా వెబ్‌సైట్ లోపలనే ఉంటది. మనం దగ్గర పెట్టుకోవచ్చు. సో, అప్లికేషన్ ఫార్మ్ ఎందుకంటున్నా అంటే ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం చూసుకోవడానికి ఉంటదన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ ఎస్ఎస్‌సి ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్. ఎస్ఎస్‌సి మెమో మన కాలేజ్‌లో సబ్మిట్ చేసి ఉంటాం ఇంటర్ కాలేజ్ లోపల. అండ్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మెమో అయితే కాలేజీ వాళ్ళు ఇస్తారు. ఒకవేళ ఇంటర్ మెమో అనేది మీకు ఇష్యూ కాకపోతే, ఇంటర్ లాంగ్ మెమో అనేది ఇష్యూ కాకపోతే షార్ట్ మెమో అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇవి డాక్యుమెంట్స్. అండ్ దెన్
మనము అనాల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. సో, బీఎస్సీ నర్సింగ్ చేద్దామనుకున్నా మీరు, పీపీటీ చేద్దామనుకున్నా, ఏహెచ్ఎస్ చేద్దామనుకున్నా నేనైతే మీకు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. అరౌండ్ రూ. 154 అయితే మనమైతే సబ్స్క్రిప్షన్ పెట్టినాం. రూ. 154కి మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఇస్తా నేను 6 మంత్స్. ఓకేనా. సో, 6 నెలల గైడెన్స్ అయితే ఇస్తా. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా నేనైతే లైవ్ అయితే కండక్ట్ చేసి లైవ్స్ త్రూ మీకు డౌట్స్ అయితే క్లారిఫై చేస్తా. అండ్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ సంబంధించి కాలేజెస్ ఎక్కడెక్కడున్నాయి, ఏ కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలర్ సీట్ రావాలంటే మనం ఏం చేయాలి, ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాల్సి ఉంటది అని చెప్పి ప్రతీది కూడా నేనైతే డీటెయిల్‌గా మిమ్మల్ని గైడ్ చేస్తా ఉంటా అన్నట్టు మీ అడ్మిషన్ అయిపోయేంత వరకు. ఒకవేళ మీకు సీట్ రాకపోతే నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏముంటాయని చెప్పి కూడా నేనైతే డీటెయిల్‌గా అయితే మాట్లాడుతా ఉంటా. ఒకవేళ మీరు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ లోపల గైడెన్స్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా మన సబ్స్క్రిప్షన్ అయితే తీసుకొని యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. మనకు యాప్ అనేది ఉంటది ప్లే స్టోర్‌లో అనాల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి. అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ సబ్స్క్రిప్షన్ అయితే తీసేసుకోవాలి. అండ్ దెన్ మన సర్టిఫికేట్స్ విషయానికొస్తే 6th టు ఇంటర్మీడియేట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ స్టడీ సర్టిఫికేట్స్. 6th నుండి ఇంటర్మీడియేట్ వరకు బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అయితే మనం చూపించాల్సి ఉంటదన్నట్టు. సో, ఎందుకు 6th టు ఇంటర్మీడియేట్ అంటే మన లోకల్ స్టేటస్‌ని తెలుసుకోవడానికి ఈ బోనాఫైడ్స్ అనేది హెల్ప్ చేస్తాదన్నట్టు. 6th నుండి ఇంటర్మీడియేట్ వరకు బోనాఫైడ్ సర్టిఫికేట్స్. దాని తర్వాత టీసీ, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అంటాం. టీసీ అండ్ దెన్ మనకి టీసీ ఇంటర్మీడియేట్ టీసీ. ఓకేనా. అండ్ దెన్ ఇన్‌కమ్ సర్టిఫికేట్. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎప్పటిది అంటే 2025 జనవరి 1 తర్వాతది. ఓకేనా. 2025 జనవరి 1 తర్వాత ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సుంటదన్నట్టు. అంటే ఈ ఇయర్‌ది మనకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సుంటది. ఇఫ్ అప్లికబుల్ నీకు రియంబర్స్‌మెంట్ కావాలనుకుంటే మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఓకేనా. లేకపోతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్. ఇన్‌కమ్ లేనోళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ అసెట్ సర్టిఫికేట్. అసెట్ సర్టిఫికేట్ అనేది కొంతమందికి మాత్రమే ఉంటది. సో, మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్, అసెట్ సర్టిఫికేట్ ఉంటే అసెట్. ఓకేనా. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేనోళ్ళకి ఈడబ్ల్యూఎస్, అసెట్ సర్టిఫికేట్స్ ఉంటాయన్నట్టు. మీరొకసారి అది చూసుకొని మీ బ్రదర్స్‌ని, సిస్టర్స్‌ని అడగండి. వాళ్ళు క్లారిటీ ఇస్తారు మీకు. ఓకేనా. సో, వాళ్ళు కూడా ఏదైనా ఒక అప్లికేషన్ త్రూ ఎళ్తారు కదా! వాళ్ళకి ఐడియా ఉంటది. ఈడబ్ల్యూఎస్ ఉంటే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. 2025, 26 అకాడమిక్ ఇయర్‌ది. ఓకేనా. ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా 2025 2025ది కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఈడబ్ల్యూఎస్ ఏమో 2025, 26 ఇయర్‌ది కావాలి మనకు. కొత్తది కావాలన్నట్టు. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఇన్‌కమ్ కావచ్చు కొత్తది ఉండాల్సి ఉంటది. మనకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అనేది ఇంటర్మీడియేట్ కాలేజ్ లోపల ఇస్తారు. 6th టు ఇంటర్మీడియేట్ మనకి ఏవైతే స్టడీ సర్టిఫికేట్స్ కాలేజ్ లోపల ఇస్తారు. లేదంటే మనం స్కూల్‌ని, కాలేజ్‌ని విజిట్ చేసినా కూడా ఇస్తారు. కొంచెం తొందరగా తీసి పెట్టుకుంటే బెస్ట్. కౌన్సెలింగ్ లోపల మనకు వెరిఫికేషన్ అయితే ఉంటదన్నట్టు. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఒకవేళ మీకు రిజర్వేషన్ కావాలనుకుంటే ఓకేనా. సో, ఒకవేళ మీకు రిజర్వేషన్ కావాలనుకుంటే అండ్ మీ కేటగిరీని ప్రూవ్ చేసుకోవడానికి మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటదన్నట్టు. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసి పెట్టుకోరి. ఓకేనా. సో, మనకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ రావడానికి టైం పడతది. క్యాస్ట్ సర్టిఫికేట్ రావడానికి టైం పడతది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రావడానికి టైం పడతది. రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా రావడానికి టైం అయితే పడతదన్నట్టు. కాబట్టి మీరు ఒకవేళ ఈ ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, క్యాస్ట్ తీసుకోకపోతే ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా ఈ వీడియో అయిపోవడంతోటే అప్లికేషన్ అయితే పెట్టిరండి మీ సేవ లోపల. వాళ్ళు తొందరగా తీసిస్తారు. అండ్ అనదర్ థింగ్ గ్యాప్ సర్టిఫికేట్ కూడా. గ్యాప్ సర్టిఫికేట్ కూడా రావడానికి టైం అయితే పడతది. ఒకవేళ మీకు ఇంటర్మీడియేట్ తర్వాత 1 ఇయర్ గ్యాప్ ఉంటే బ్రో నాకు 6 మంత్స్ గ్యాప్ ఉంది అని చెప్పి కొందరు అంటారు. 6 మంత్స్‌ని గ్యాప్ అనరు. ఓకేనా. సో, మీరు 1 ఇయర్ గ్యాప్ ఉంది అన్న సిట్యుయేషన్ లోపల మీరు అంటే లైక్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వేరే కాలేజ్ లోపల జాయిన్ అయ్యి వాళ్ళది ఫస్ట్ ఇయర్ అయిపోయిన సిట్యుయేషన్ లోపల మీరు గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. ఓకేనా. సో, నీట్ లాంగ్ టర్మ్ తీసుకోవడము, లేకపోతే ఇంటి దగ్గరనే ఒక 1 ఇయర్ ఉండడం అట్లా చేసినోళ్ళందరూ కూడా గ్యాప్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటదన్నట్టు. 1 ఇయర్ గాని, 2 ఇయర్స్ గాని ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు గ్యాప్ సర్టిఫికేట్ మనం తీసి పెట్టుకోవాలి. సో, కొన్నిసార్లు కొందరు అడుగుతారు కౌన్సెలింగ్ లోపల, కొందరు అడగరు. ఉంటే మనం సేఫ్ సైడ్ లోపల ఉంటాం గ్యాప్ సర్టిఫికేట్. ఓకేనా. అండ్ దెన్ రెసిడెన్స్ సర్టిఫికేట్. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికి అనంటే ఎవరైతే 7 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషను సీరియల్‌గా 7 ఇయర్స్ మన తెలంగాణలో చదివారో వాళ్ళకైతే కావాల్సి ఉంటది. అందరూ కూడా తీసి పెట్టుకోరు రెసిడెన్స్ సర్టిఫికేట్. పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. రెసిడెన్స్ సర్టిఫికేట్స్ తీసుకోవడం వల్ల మనకి ఒక రూ. 150 దాకా ఖర్చు అయితది కావచ్చు. అంతే తప్ప మనకు పోయేదేముండది. కాబట్టి రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోరి. ఓకేనా. సో, ఎవరైతే 7 ఇయర్స్ అనేది కంటిన్యూ‌గా మన తెలంగాణలో చదివారో ఎవరికైతే ఇన్‌స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ ఉండదో వాళ్ళైతే ఈ రెసిడెన్స్ పక్కా తీసుకోవాలి.
లేదు తెలంగాణలో చదివినాం అనుకున్నా గూడా మీరు తీసి పెట్టుకుంటే బెస్ట్, మనం సేఫ్ సైడ్‌లో ఉంటాం. ఓకేనా? అండ్ దెన్ రెసిడెన్స్ రావడానికి కూడా టైం పడతది. కాబట్టి మీరు చూసి పెట్టుకోరి. అండ్ దెన్ మైనారిటీ సర్టిఫికేట్. సో, ఎవరైతే మైనారిటీస్ ఉన్నావో మైనారిటీస్‌కి మైనారిటీ సర్టిఫికేట్ ఉంటది. అది తీసి పెట్టుకోరి. టు క్లెయిమ్ మైనారిటీ రిజర్వేషన్. ఓకేనా? ఎస్ఎస్‌సి, టీసీ లోపల మైనారిటీ అని ఉంటే సరిపోతది. ఎస్ఎస్‌సి, టీసీ లోపల మైనారిటీ అని ఉంటే మనకు మైనారిటీ సర్టిఫికేట్ అవసరం లేదు. కానీ ఎందుకైనా మంచిది మైనారిటీ సర్టిఫికేట్ తీసి పెట్టుకోరి. ఓకేనా? సో, సేఫ్ సైడ్‌లో ఉంటాం. ఎందుకో చెప్తున్నా అంటే మళ్ళీ మనం సేఫ్ సైడ్‌లో ఉండడం మ్యాండేటరీ. ఎవరైనా అబ్జెక్షన్ రైజ్ చేసిర్రనుకో, ఓకేనా? సో, మనకి సర్టిఫికేట్ ఉంది అని చెప్పి చూపెట్టేలాగుండాలి. ఓకేనా? రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్తా నేనైతే. అండ్ దెన్ సో, ఇది మైనారిటీ సర్టిఫికేట్ గురించి. అండ్ దెన్ మనకి స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్. ఒకవేళ మీకు పీహెచ్ గాని, సీఏపీ గాని, ఎన్‌సీసీ గాని, ఆంగ్లో ఇండియన్స్ అంటారు. ఆ రిజర్వేషన్స్ ఏమైనా ఉంటే, ఆ రిజర్వేషన్స్ అయితే మనం ప్రొవైడ్ చేయడానికి సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? స్పెషల్ రిజర్వేషన్ ఏదైనా ఉంటే సో, స్పెషల్ రిజర్వేషన్‌కి సంబంధించి డాక్యుమెంట్స్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు, చూపెట్టాల్సి ఉంటదన్నట్టు రిజర్వేషన్‌ని క్లెయిమ్ చేసుకోవడానికి. అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వీళ్ళతో అంటే నార్మల్ పీపుల్‌తో కాకుండా సెపరేట్‌గా అయితే కండక్ట్ చేస్తారన్నట్టు. దాని గురించి కూడా మనం ఫర్దర్‌గా ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ దెన్ ఫోటోస్. ఒక 4 ఫోటోలు క్యారీ చేయండి బెస్ట్. ఓకేనా? సో, అడగరు వాళ్ళు. బట్ 4 ఫోటోస్ మన దగ్గర పెట్టుకుంటే బెస్ట్. కాలేజ్ లోపల జాయిన్ అయ్యేప్పుడు కూడా హెల్ప్ అయితది. 4 ఫోటోస్ దగ్గర పెట్టుకోరి. అండ్ దెన్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే నేను ఇందాక చెప్పినో ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి మనకి. అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా ఉండాలి. అన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి మనకి. 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా మనమైతే క్యారీ చేయాల్సి ఉంటది కౌన్సెలింగ్‌కి అటెండ్ అయ్యేటప్పుడు. ఓకేనా? సో, ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి? స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎప్పుడు అటెండ్ కావాలి? ఎట్లా ఉంటది సర్టిఫికేట్ వెరిఫికేషను? అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి? వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి? ప్రతీది కూడా నేనైతే డీటెయిల్‌గా మిమ్మల్ని గైడ్ అయితే చేస్తా. సీట్ వచ్చిన తర్వాత సీట్‌ని ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి? అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ప్రతీది కూడా నేనైతే డీటెయిల్‌గా మిమ్మల్ని గైడ్ అయితే చేస్తా. కాబట్టి మీరు మన ఛానెల్‌కి కొత్తగా వస్తే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.